మీరు టికెట్ చేస్తారు కదా సార్, డిపాజిట్ ఎక్స్ట్రా ఫ్లోటింగ్ క్యాష్ ఇష్యూ అని చెప్పి ఇష్యూ ఏంటో తెలుసుకోవచ్చా? అవును, ఇది మన ఒక ఆర్డర్ ఉంది. అవును సార్, 1370 కదా? 1370. అవును సార్, అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవ్వదు సార్. అవదా? అవ్వదు సార్, మీరు లైవ్ ఆర్డర్ ఇష్యూస్లోనే టికెట్ అనేది రేజ్ చేయలేదు. అంటే సో దానివల్ల అప్పుడు మీకు అమౌంట్ అప్పుడు ఏమైందంటే కస్టమర్ కొంచెం లాంగ్లో ఉండే, వాళ్ళ వర్కర్ వచ్చేసి ఐటమ్ తీసుకున్నాడు. నా దగ్గరికి ఓకే. వెళ్ళి ఫోన్పే నెంబర్ అనేది తీసుకెళ్ళాను, లేకపోతే క్యాష్ తీసుకొస్తా అని వెళ్ళాను. సరే క్యాష్ తీసుకొని వస్తాడా ఓకే. అని అన్నాడు కదా అని చెప్పేసి నేను అమౌంట్ రిసీవ్డ్ అని కొట్టేసి డెలివర్డ్ కొట్టేసిన. కానీ ఓకే. ఇతను పార్సల్ తీసుకెళ్ళే గ్యాప్లో వాళ్ళ ఓనర్ ఏం చేసిందంటే యాప్లో పే చేసిండట. అది అక్కడ యాప్లో పే చేసినా అని ఇటుపక్క నాకు అప్డేట్ అవునవును కాలేదు. సార్, అర్థమైంది. అవునవును సార్, అర్థమైంది సార్. బట్ అనేది మీకు లైవ్ ఆర్డర్లో మీరు ఇష్యూ రేజ్ చేస్తేనే మీకు ఇలా రీఫండ్ అవుతుంది సార్. బట్ మీరు చేయలేదు కాబట్టి మీకు రీఫండ్ అనేది అవ్వదు, క్షమించండి. అంటే అప్పటికే నేను డెలివరీ కొట్టేసిన కదా అయ్యా. ఒకటి నా దగ్గరికి వెళ్ళి అమౌంట్ లైవ్ రైడర్ ఆర్డర్ రిసీవ్ ఇప్పుడు అమౌంట్ రైడర్ రిసీవ్ చేసుకున్నట్టయితే అక్కడికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ పేడ్ తీసుకోవాలి. ఒకటి అతను ఫస్ట్ చేసినట్టయితే నా దగ్గరికి వెళ్ళి అమౌంట్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ 3 times కన్నా ఎక్కువ ప్రొవైడ్ చేశాం సార్, మీరు వినట్లేదు. సో కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. టీం నుంచి మమత మాట్లాడుతున్నాను. రాకేష్ మాట్లాడుతున్నారా? అవును మేడం. ఎస్ సార్, మీరు టికెట్ రేజ్ చేస్తారు, డిపాజిటెడ్ ఎక్స్ట్రా ఫ్లోటింగ్ క్యాష్ కూడా చెప్పండి సార్. అది మన ఆర్డర్ ఐడి వచ్చేసి అది ఏదంటే ఒక నిమిషం. ఆర్డర్ ఐడి వచ్చేసి మన 1370. ఓకే. 1370. అయితే కస్టమర్ ఏం చేసిందంటే అది యాప్లో పే చేసిండంట. కాకపోతే నేను అంతకుముందే ఇట్లా క్యాష్ ఇస్తానన్న వల్లే నేను క్యాష్ రిసీవ్డ్ చేసేసి డెలివరీ కొట్టేసిన. ఓకే. ఎస్ సార్, మీరు లైవ్ టికెట్ రేజ్ చేయలేదు సార్ దీని రిగార్డింగ్లో? లేదు, అంటే అప్పటికే నేను కస్టమర్ క్యాష్ ఇస్తానన్నాడు అని చెప్పేసి నేను డెలివరీ కొట్టేసిన. కాకపోతే అతను ఏం చేసినాడంటే వాళ్ళ బ్రదరు అది యాప్లో పే చేసేసిండట. సారీ సార్, దీని రిగార్డింగ్లో మేము హెల్ప్ చేయలేము సార్, ఎందుకంటే లైవ్ టికెట్ అనేది మాండేటరీ ఉంటుంది సార్. ఒకవేళ అంటే ఇప్పుడు లైవ్ టికెట్ అనేది రేజ్ చేయకపోతే ఇక్కడ ఏమి ఉండదు కదా సార్. అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గరికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేశారు ఒక ఆర్డర్ మీద, కస్టమర్ దగ్గర నుంచి రైడర్ దగ్గర నుంచి. మరి సార్ అది కస్టమర్ నుంచి అది వేరు సార్, కానీ మీ నుంచి మాకు రెస్పాండ్ రావాలి కదా సార్. ఇక్కడ లైక్ లైవ్ ఆర్డర్ టికెట్ వాళ్ళకి రేజ్ చేయాలి మీరు, అప్పుడు మేము ఏమైనా చెక్ చేసి అప్పుడు లైవ్ ఆర్డర్ అంటే అక్కడ లైవ్ ఆర్డర్ టికెట్ రేజ్ చేయడానికి నాకు ఆప్షన్ లేదు అక్కడ, ఎందుకంటే నేను అప్పటికే డెలివర్డ్ కొటేషన్. ఎస్ సార్, అది సారీ సార్, ఇక మేమైతే ఏం చేయలేము సార్ దీని రిగార్డింగ్లో. అయితే ఇప్పుడు పోనీ కస్టమర్కైనా రీఫండ్ అవుతుందా ఆ అమౌంట్? నో సార్, కస్టమర్కి రీఫండ్ అవ్వదు. ఎస్ ఓకే, అంటే ఇప్పుడు నాకు కూడా రీఫండ్ అవ్వదు. నో సార్. ఓకే, మొత్తం 290 ఒక ఆర్డర్ మీద 291 బిల్ అయితే మొత్తం కంపెనీ 500 చేంజ్ 600 చేంజ్ కలెక్ట్ చేసింది అంటారు, అంతేనా? సార్ అవన్నీ మాకు తెలియదు సార్, ఇక్కడ మాత్రం చెక్ చేసుకుంటే మీరు లైవ్ టికెట్ రేజ్ అయ్యారు కాబట్టి మీకు ఈ మనీ అనేది రిటర్న్ రాదు సార్. ఓకే. ఓకే, మరి ఇప్పుడు నా దగ్గర నుంచి కస్టమర్ దగ్గర నుంచి పోయిన వాటిలో ఒక 291 ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడు? సార్ నా దగ్గర నుంచి కానీ కస్టమర్ దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసిన సెకండ్ అమౌంట్ 291 ఎవరి దగ్గరికి వెళ్తుంది? సార్ అది మా దగ్గర ఎందుకు ఉంటుంది సార్, అక్కడ ఇవన్నీ మా దగ్గర ఉండదు కదా సార్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ అనేది లేదా కస్టమర్ సర్వీస్ మీరే స్విగ్గీ కదా, ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి సార్ దీని రిగార్డింగ్లో. ఎక్కడ? స్విగ్గీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి సార్. స్విగ్గీ ఆఫీస్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది? హైదరాబాద్లో మీరు ఉంటారు కదా సార్, అక్కడ మీరు గూగుల్లో చెక్ చేయండి, నియర్ బై మీ స్విగ్గీ అనేసి మీకు ఆర్డర్ దొరుకుతుంది కదా సార్ అడ్రస్. అంటే నా ప్రజెంట్ తెలియదు, మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళే కదా కస్టమర్ కేర్, సార్ మీరు ఆ కంపెనీ కస్టమర్ కేరే కదా, మీకు తెలుసుంటే కరెక్టే సార్, కానీ అన్నిటికీ ఉండదు కదా సార్ ఇక్కడ ఇన్ఫర్మేషన్. లైక్ ఒక్క నుంచి నేను చెప్తాను. హైదరాబాద్కి వచ్చేసి బేగంపేట అండ్ మాదాపూర్ అనేసి చూపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏమని అడగాలి? ఈ అమౌంట్ గురించి అడగాలా? ఎస్ సార్, అడగచ్చు సార్. మీరు లైక్
నేను లైవ్ టికెట్ అనేది రేజ్ చేయలేను, అప్పుడు నాకు ఆప్షన్ వస్తలేదు. కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? మరి నా మనీ నాకు రీఫండ్ వస్తుందా రాదా అని అడిగండి సార్. ఓకే, వస్తుందా రాదా అని అది కూడా క్వశ్చన్ మార్క్ అడగాలి. వస్తుందని సారీ సార్, ఇక్కడ అయితే రాదు సార్. ఎందుకంటే మీరు ఇక్కడ మాత్రం లైవ్ టికెట్ అనేది రేజ్ చేయడం మాండేటరీ ఉంటుంది సార్. ఇక్కడైతే మేము లైవ్ టికెట్ అయినా పర్లేదు. ఇప్పుడు ఒకవేళ జొమాటోలో చూసుకుంటే కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే కస్టమర్ పే చేయడానికి ఆప్షన్ రాదు. లేకపోతే కస్టమర్ ఆన్లైన్లో పే చేస్తే ఇక్కడ నేను రిసీవ్ చేసుకున్నట్టు ఆప్షన్ రానే రాదు. విత్ ఇన్ సెకండ్స్ మీ దగ్గర ఇంత టైం గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ మిస్టేక్ అనేది జరిగింది. ఇప్పుడు మీ మిస్టేక్ వల్ల అర్థమైంది, కానీ ఇక్కడ మాత్రం మీరు లైవ్ టికెట్ అనేది రేజ్ చేయడం మానిటరీ ఉంటుంది సార్. ఏది అయినా కానీ లైవ్ ఆర్డర్ టికెట్ రేజ్ చేయాలి, ఆర్డర్ పైన ఏ ఇష్యూ అయినా కానీ. ఏ ఇష్యూ అయినా కానీ సార్ మీరు ఇప్పుడు 291 అనేది రాదంటారు. ఎస్ సార్, మీ ఫ్లోటింగ్ క్యాష్లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది సార్. ఇంకేమైనా ఇష్యూ ఉంటే మీరు అంటే ఇప్పుడు నా జీతంలోకి వెళ్ళి కట్ చేస్తారా రేపటి పే అవుట్లు? డైలీ మీ ఫ్లోటింగ్ క్యాష్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది సార్ అది. ఓకే, ఇప్పుడు ఇందులో మిస్టేక్ ఎవరిది అంటారు? అదేనా? సో మీరు లైవ్ టికెట్ రేస్ చేస్తే మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం. సారీ సార్, ఇక్కడ మాత్రం మా దగ్గర ఏం హెల్ప్ అనేది ఇప్పుడు ఆప్షనే లేదు కదా సార్. అక్కడ లైవ్ టికెట్ ఆప్షన్ కూడా నాకు అప్పుడు లేదు కదా. అప్పుడు ఇప్పుడు మీరు ఎట్లా అంటారు? నాకు కూడా లైవ్ అప్పుడు లేదు. టికెట్ ఎందుకు రేస్ చేయలేరు అంటే మీరు జల్దీలో పడి కొంచెం ఆర్డర్ దాన్ని టికెట్ అది ఇచ్చేసేసారు మార్కాస్ డెలివరీ. అవును మరి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ రిసీవ్డ్ కొట్టిన తర్వాత కస్టమర్ ఎట్లా పే చేయగలిగిండు? యాప్లో నా దగ్గర నుంచి తీసుకున్నారు కదా ఆల్రెడీ కంపెనీ, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు? లేకపోతే అతను ఫస్ట్ పే చేసాకనే ఇట్లా కాదు, ఒకవేళ అతను ఫస్ట్ పే చేసింటే నా దగ్గరికి వెళ్ళి అమౌంట్ అనేది మీరు తీసుకోవద్దు. ఒక ఆర్డర్ మీద ఇద్దరు దగ్గరికి వెళ్ళి బిల్ అనేది ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు కంపెనీ? ఎస్ సార్, దీని రిగార్డింగ్ లో ఇలాంటి ఇష్యూ పైన మా దగ్గర ఉండదు కదా సార్. దీని రిగార్డింగ్ లో మీరు స్విగ్గీ ఆఫీస్కి వెళ్ళి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా కంపెనీ కస్టమర్ సర్వీస్ అని ఆ సర్వీస్ అని ఆ సర్వీస్ సెంటర్. కరెక్టే సార్, కానీ ఫ్లోటింగ్ క్యాష్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి మేము చెక్ చేస్తాం. కానీ ఆర్డర్ పైన 2 టైప్ నుంచి మీకు వచ్చింది అవన్నీ మాత్రం స్విగ్గీ ఆఫీస్లో ఉంటాయి కదా సార్. ఇప్పుడు స్విగ్గీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొని సార్. ఇంకేమైనా ఇష్యూ ఉంటే ఓకే, మీకు ఆర్డర్ డిస్కనెక్ట్ అవుతుంది. స్విగ్గీతో ఉన్నందుకు ధన్యవాదాలు సార్.